హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీలండి. పొట్టు మినపప్పుతో చేసిన కూడా దూది లాంటి ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా చేస్తే. ఒకసారి వీడియోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక డబ్బా మినపప్పు తీసుకున్నానండి. తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి నీళ్ళు ఉంచేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి. ఉదయం 10ంటికి నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత అదే డబ్బాతో నేను ఇడ్లీ రవ్వ కూడా రెండు డబ్బాలు తీసుకున్నాను అనమాట. ఇది కరెక్ట్ కొలతండి. ఇడ్లీలు చక్కగా దూదిలాగా వస్తాయి, పొడి పొడిలాడతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకొని ఇది కూడా నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి. ఇది కూడా ఇలా కడిగేసి ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత నీళ్ళు ఉంచేస్తే సరిపోతుంది. తర్వాత వేరే నీళ్ళు పోసేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా అయితే కడగాలండి. కడిగి వంచేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. చూడండి, సాయంత్రం కల్లా చక్కగా నానింది పొట్టు. చక్కగా ఇలా కడిగేసి నీళ్ళు వంచేసేసి మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మినపప్పుని వేస్తే సరిపోతుంది. చక్కగా మెత్తగా పట్టాలండి. ఎక్కువ నీళ్ళైతే పోయద్దు. నేను దాంతోపాటు కూడా సగ్గుబియ్యం కూడా నానేసాను. సగ్గుబియ్యం వేయటం వల్ల కూడా దూదిలాగా తెల్లగా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేనైతే 3 స్పూన్లు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను, నానేసాను. చూడండి, ఇది కూడా చక్కగా నానిపోయింది. ఇది కూడా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. మినపప్పు మిక్సీ జార్లో వేసా కదా, మిక్సీ పట్టుకోవాలి. చెక్క కొంచెం గట్టిగా ఉండాలండి. మరీ లూజుగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు అనమాట. మనం సగ్గుబియ్యం కూడా మినపప్పులో వేసుకొని ఇలా పట్టుకోవాలి. చూడండి, శుభ్రంగా ఇలా కడుక్కున్నాను. ఇడ్లీ రవ్వను కూడా ఇలా ఉండాలండి. మినపప్పు ఇలా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని మొత్తం దీంట్లో వేసేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసాం కదా, గట్టిగా వస్తేమో సాగుతేమో అనుకోకండి. సగ్గుబియ్యం వేయటం వల్ల కూడా చాలా మెత్తగా వస్తున్నాయి, చాలా టేస్ట్గా ఉంటున్నాయి అన్నమాట. తప్పకుండా ఇలా ఒకసారి చేయండి మీరు. ఇలా మొత్తం కలుపుకొని ఇక్కడ నేనైతే సాల్ట్ వేయట్లేదండి. ఉదయాన్నే చేసే ముందు వేసుకుంటాను. ఇలా మూత పెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి చూస్తే చూడండి చక్కగా పొంగి ఉన్నది. ఉప్పు అయిపోయినా కూడా ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకొని లేయర్గా ఇలా తీస్తే ఎలా వస్తుందో చక్కగా పొంగింది. మొత్తం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ మాత్రం లూజ్ అయితే ఉండాలండి పిండి. అప్పుడే చక్కగా ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికి చక్కగా మెత్తగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్లకు ఆయిల్ వేసేసి అప్లై చేసి తర్వాత మనం ఏదైతే పిండి అవుతుందో ఆ పిండిని ఈ ప్లేట్లలో వేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఒక 10-15 నిమిషాలలోనే ఇడ్లీ అయితే రెడీ అవుతాయండి. మీకు ఎన్ని నిమిషాలు పడితే నాకైతే తెలియదు, కానీ 15-20 నిమిషాల్లో కంప్లీట్గా ఉడికేస్తాయి. చూడండి, ఇలా అన్నిటి ప్లేట్లకి పెట్టేసాను. పెట్టేసి ఇడ్లీ పాత్ర అడుగున నీళ్ళు పోసేసి దాంట్లో పెట్టేసి 20 నిమిషాలు ఉడికినిస్తే సరిపోతుంది. 15 నిమిషాలు సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత తీసుకోవాలి ఇడ్లీ. అప్పుడే మంచిగా వస్తుంది. ఇడ్లీ తీయటానికి కూడా బాగా వస్తుంది. చూడండి, చక్కగా ఉడికాయి. పల్లీ చట్నీ కూడా రెడీ అవుతుంది. మిక్సీ జార్లో వేసాను. పల్లీలన్నిటినీ మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇడ్లీలు చక్కగా ఉడికాయండి, చాలా బాగున్నాయి. కొంచెం వైట్ లేకపోయినా కూడా ఇలానే ఉంటే టేస్ట్గా ఉంటుంది, పొట్టుతో చేసింది కాబట్టి. చూడండి, చట్నీ కూడా మిక్సీ పట్టుకొని తాలింపు వేసేసాను. చాలా టేస్టీగా ఉందండి చట్నీ కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చట్నీ ఈ విధంగా దేంట్లో చేసిన వడలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. దేంట్లో అయినా కూడా ఇడ్లీ ఇలా చేస్తే చట్నీ ఇలా చేస్తే బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయిందండి. తింటే ఎంతో బాగుందండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్.